నెక్స్ట్ వీడియో హాఫ్ రేంజ్ ఎక్స్పాన్షన్స్. ఆల్రెడీ మనం హాఫ్ రేంజ్ ఎక్స్పాన్షన్స్ చేసాం. అక్కడ ఇంటర్వెల్ 0 to π. ఫోరియర్ హాఫ్ రేంజ్ ఎక్స్పాన్షన్స్, ఫోరియర్ కొసైన్ and sine series. Fourier cosine and sine series. First point, the half range sine series expansions of f of x in 0, L is given by f of x equal to sigma n equal to 1 to infinity bn sin n pi x by L. bn ఈక్వల్ టు ఈ ఫార్ములా ఇంతకుముందు రాసిన ఫార్ములానే. ఇంతకుముందు 0 to π గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 0 to L. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ అంటే హాఫ్ రేంజ్ సైన్ ఆర్ కొసైన్. దీంట్లో ఇంటర్వల్ 0, π గుర్తుపెట్టుకోండి. అక్కడ నేను చాలాసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. హాఫ్ రేంజ్ సైన్ అంటే 0, π. కానీ ఇప్పుడు హాఫ్ రేంజ్ అంటే 0, L. మీకు ప్రాబ్లంలో ఎగ్జామ్లో 0, π కనపడిందంటే ఇదే ఫార్ములా రాస్తాం. ఇక్కడికి వచ్చేసరికి 0, L అనేది కనిపిస్తుంది. అది జాగ్రత్తగా చూడాలి మీరు. 0, L ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే 2/L 0 to L f of x sin n pi x by L dx. ఒకవేళ కొసైన్ అయితే ది హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ expansion of f of x in 0, L is given by. గుర్తుపెట్టుకోవాలి మీరు. సైన్ అంటే ఓన్లీ బిఎన్ వస్తుంది, కొసైన్ వచ్చేసరికి a0 an రెండు వస్తుంది. ఈజ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0/2 సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity an cos n pi x by L. ఇక్కడ L వాల్యూ మనకు తెలిసిద్ది, వాడు ఇస్తాడు ఇంటర్వెల్. a0 అంటే మళ్ళీ అగైన్ ఫార్ములా 2/L 0 to L f of x dx. an అంటే 2/L 0 to L f of x cos n pi x by L. ఇవి ఫార్ములాస్ అన్నీ మనకు తెలిసిన ఫార్ములాసే. హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్, హాఫ్ రేంజ్ సైన్ సిరీస్. దీంట్లో ప్రాబ్లం చేస్తాను. కొన్ని ప్రాబ్లమ్స్ దాదాపు 3 or 4 వీడియోస్ వస్తాయి దీని నుంచి. ఫస్ట్ వీడియో వచ్చేసరికి expand cos pi x in 0, 1 as a Fourier sine series. మనం అన్నీ కనుక్కోవాల్సిన అవసరం. సైన్ అంటే బిఎన్, కొసైన్ అంటే a0 an సరిపోతుంది.
ఓఆర్ఆర్ ఈ ప్రాబ్లమ్ని షో దట్ in the interval 0, 1 cos pi x equal to 8 by pi sigma n equal to 1 to infinity n by 4 n square minus 1 sin 2 n pi x. Solution: given f of x equal, let f of x equal to cos pi x, here L equal to ఎంత ఇచ్చాడు ఇంటర్వెల్, హియర్ 0, 1 ఈక్వల్ టు 0, Lకి సమానం, అంటే L ఈక్వల్ టు 1 మనకి. సో మన ఫార్ములా ఏమవుతుంది, రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్ ఏమవుతుంది, దెన్ బిఎన్ ఈక్వల్ టు, అంటే దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ పై ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to infinity బిఎన్ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. ఇది మనం కనుక్కోవాల్సిన కండిషన్. ఇక్కడ ఎల్ అంటే మనకు ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఎన్ ఈక్వల్ టు 1 to infinity బిఎన్ సైన్ ఎన్ పై ఎక్స్. ఎల్ అంటే 1 సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్లో చేసిన ఒకటి చేయకపోయిన ఒకటి. బిఎన్ అంటే ఏంటి, ఇప్పుడు బిఎన్ అంటే 2/L ఇంటిగ్రల్ 0 to L ఎఫ్ ఆఫ్ ఎక్స్, పైన ఉంది మన దగ్గర సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ డిఎక్స్. ఎల్ ప్లేస్లో 1 రాద్దాం, 2/1 0 to 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ పై ఎక్స్ సైన్ ఎన్ పై ఎక్స్ డిఎక్స్ బై 1. ఇది ఇక్కడ 2 బయట లోపల తీసుకెళ్తున్నా, 2 into సైన్ ఎన్ పై ఎక్స్ కాస్ పై ఎక్స్ డిఎక్స్, 2 sin A cos B. ఫార్ములా సైన్ ఆఫ్ A ప్లస్ B సైన్ ఆఫ్ A మైనస్ B. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది మన దగ్గర, ఇంటిగ్రల్ 0 to 1 సైన్ ఏ ప్లేస్లో ఎన్ పై ఎక్స్ ప్లస్ పై ఎక్స్, మళ్ళీ అగైన్ సైన్ ఎన్ పై ఎక్స్ మైనస్ పై ఎక్స్, మొత్తం బ్రాకెట్ డిఎక్స్. అంటే మనకు వచ్చిన పై ఎక్స్ కామన్ తీయచ్చు ఇక్కడ, ఇంటిగ్రల్ 0 to 1 సైన్ పై ఎక్స్ కామన్ తీస్తే n plus 1 into x dx plus 0 to 1 sin n minus 1 into pi x dx. ఇది మనకు వచ్చిన ఫార్ములా. డైరెక్ట్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ కండిషన్ సైన్కి మైనస్ వచ్చింది, కాస్ ఆఫ్ n plus 1 into x by n plus 1, ఇక్కడ పై ఎక్స్ ఉంది, పై ఎక్స్ ఇక్కడ కూడా పై ఎక్స్ వస్తుంది, బై పై ఎక్స్ కోఎఫిషియంట్ ఏది ఉంటే అది మనకు డినామినేటర్లో, మైనస్ కాస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ పై ఎక్స్ బై ఎన్ మైనస్ 1 0 to 1, మొత్తం మీద 1/π మైనస్ 1/π కామన్ తీయచ్చు. ఇక్కడ 1/, ఈ పై పొరపాటును కూడా క్యాన్సిల్ కాదు, ఇది ఫంక్షన్లో ఉన్న పై, ఈ ఫంక్షన్లో ఉన్న పై అంతే ఉంటుంది. ఈ డినామినేటర్లో పై బయట తెచ్చాం, ఇక్కడ మైనస్ కూడా బయట తెచ్చాం, లిమిట్ అప్లై చేస్తున్నా, కాస్ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 1 రాస్తే పై మిగులుతుంది, మైనస్ ఎక్స్ ప్లేస్లో 0 రాస్తే కాస్ 0 అవుతుంది. ఇది n plus 1. ఇక్కడికి వచ్చేసరికి బ్రాకెట్ ప్లస్, ఇక్కడ మైనస్ బయటికి వెళ్ళిపోయింది, అప్పర్ లిమిట్ అప్లై చేస్తున్నా, కాస్ ఆఫ్ n minus 1 ఇంటూ పై మైనస్ కాస్ 0, ఇక్కడ బై n plus 1, ఇక్కడ బై n minus 1, దిస్ ఈజ్ ఈక్వల్ మైనస్ 1/π. మీకు n పై ప్లస్ పై ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను, మళ్ళీ ఇంకోసారి నేను రాస్తున్నాను, కాస్ n plus 1 ఇంటూ పై ఈక్వల్ టు కాస్ n పై, లోపల మల్టిప్లై చేస్తే ప్లస్ పై, కాస్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ కాస్ బి, రెండోది సైన్ n పై సైన్ పై, టోటల్ 0 రెండో పార్టు, కాస్ n పై, కాస్ పై అంటే -1, n పై అంటే -1 పవర్ n, -1 n ప్లస్. సిమిలర్లీ కాస్ ఆఫ్ n minus 1 ఇంటూ పై అన్న కూడా -1 పవర్ n ప్లస్ 1. ఈ కండిషను రెఫరెన్స్ కోసం రాసాం మీకు, -1/π ఇక్కడ అప్లై చేస్తుంది, ఈ ప్లేస్లో మనకు వచ్చే వాల్యూ -1 పవర్ n ప్లస్ 1, దీని మొత్తం ప్లేస్లో -1, ఇంతవరకు బ్రాకెట్
ప్లస్ బై ఎన్ ప్లస్ వన్, ఇక్కడికి వచ్చేసరికి మైనస్ వన్ పవర్ ఎన్ ప్లస్ వన్ మైనస్ వన్ బై ఎన్ మైనస్ వన్ టోటల్ బ్రాకెట్ మైనస్ వన్ బై పై లోపల మల్టిప్లై చేస్తున్నా, మైనస్ వన్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ మైనస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ మైనస్ వన్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ మైనస్ వన్ మైనస్ వన్ బై ఎన్ మైనస్ వన్. సపరేట్ చేసుకొని ఫంక్షన్స్ రాసుకుంటున్నాం. మైనస్ వన్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ మైనస్ వన్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ మైనస్ వన్. తర్వాత ఇదొక బ్రాకెట్ ప్లస్ లేదా మైనస్ బయట రాసుకుంటున్నాం, వన్ బై ఎన్ ప్లస్ వన్ బై ఎన్ మైనస్ వన్, ఇదొక బ్రాకెట్. ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీయచ్చు అంటే మైనస్ వన్ పవర్ ఎన్ ప్లస్ వన్ పక్కన పెడితే వన్ బై ఎన్ ప్లస్ వన్ బై ఎన్ మైనస్ వన్ బ్రాకెట్. ఇంతవరకు వన్ బై ఎన్ ప్లస్ వన్ బై ఎన్ మైనస్ వన్. ఈ రెండిట్లో మళ్ళా ఈ బ్రాకెట్ ఇంతవరకు కామన్ వస్తుంది మనకు. ఆ కామన్ తీస్తున్నాను. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై పై వన్ బై ఎన్ ప్లస్ వన్ మైనస్ వన్ బై ఎన్ మైనస్ వన్ కామన్ తీస్తే మనకు మిగిలే వాల్యూ మైనస్ వన్ పవర్ ఎన్ ప్లస్ వన్ మైనస్ వన్ మిగులుతుంది. మైనస్ వన్ పవర్ ఎన్ ప్లస్ వన్ మైనస్ వన్. ఇంతవరకు ఎల్సిఎం తీసుకుందాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై పై ఎన్ స్క్వేర్ మైనస్ వన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ మైనస్ ఎన్ మైనస్ వన్ బ్రాకెట్ మైనస్ వన్ పవర్ ఎన్ ప్లస్ వన్ మైనస్ వన్, ఇదొక బ్రాకెట్. ఇక్కడ ఎన్ క్యాన్సిల్, మైనస్ వన్ బై పై మైనస్ టూ బై ఎన్ స్క్వేర్ మైనస్ వన్ మైనస్ వన్ పవర్ ఎన్ ప్లస్ వన్ మైనస్ వన్. ఇది మనకు వచ్చిన కండిషను. అయితే ఇది ప్లస్ కదా, ఇది ప్లస్ చూడండి, ప్లస్ ఎన్ ప్లస్ వన్, ఎన్ కాదు ఎన్ మైనస్ వన్ ప్లస్ ఎన్ ప్లస్ వన్, వన్ క్యాన్సిల్ అయ్యిద్ది, ప్లస్ టూ ఎన్ వస్తుంది. టూ ఎన్ బై ఎన్ స్క్వేర్ మైనస్ వన్ మైనస్ వన్ పవర్. ఇక ఇది ఎన్ నాట్ ఈక్వల్ టు వన్ దగ్గర, ఇఫ్ ఎన్ నాట్ ఈక్వల్ టు వన్, ఎన్ ఈక్వల్ టు వన్ అయితే ఇన్ఫినిటీ అవుతుంది. సో దీంట్లో నెక్స్ట్ కాన్సెప్ట్లోకి బిఎన్, ఇదంతా బిఎన్. ఇప్పుడు బిఎన్ ఎన్ ఈక్వల్ టు ఈవెన్ తీసుకుంటే ఏమవుతుంది, 3 అవుతుంది. ఎన్ ఈక్వల్ టు ఈవెన్ దగ్గర మనకు ఫంక్షన్ వస్తుందా, ఆడ్ దగ్గర ఫంక్షన్ వస్తుందో చూద్దాం. ఎన్ ఈక్వల్ టు 1 తీసుకుంటే రాదు, 0. ఎన్ ఈక్వల్ టు 3 తీసుకుంటే ఆడ్ నెంబర్ తీసుకుంటున్నా అంటే హోల్ పవర్ 3 ప్లస్ 1 4 మైనస్ 1 పవర్ 4 అంటే ప్లస్ అవుతుంది, 0. ఇఫ్ ఎన్ ఈజ్ ఆడ్. మరి ఈవెన్ తీసుకుంటే ఎన్ ఈక్వల్ టు 2 అంటే మైనస్ ప్లస్, ఇక్కడ మైనస్ 2 అవుతుంది, ఆల్రెడీ మైనస్ ఉంది అంటే 4n బై పై ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1. ఇది ఎప్పుడు, ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్, 4n బై పై ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1. అయితే ఎన్ నాట్ ఈక్వల్ టు 1 దగ్గర అనగానే మనం b1 కనుక్కోవాలి. b1 ఏమవుతుంది, 2/l 0 to l సైన్ ఎంత ఫంక్షను కాస్ పై ఎక్స్ సైన్ ఎన్ పై ఎక్స్. ఎన్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాం కాబట్టి సైన్ పై ఎక్స్ అంటే ఎల్ అంటే 1 కాబట్టి 0 to 1 2 సైన్ పై ఎక్స్ కాస్ పై ఎక్స్ డిఎక్స్. 2 సైన్ ఏ కాస్ ఏ సైన్ 2 పై ఎక్స్ డిఎక్స్ అవుతుంది. సైన్ 2 పై ఎక్స్ అంటే మైనస్ కాస్ 2 పై ఎక్స్ బై 2 పై, లిమిట్స్ 0 to 1. మైనస్ 1 బై 2 పై బయట రాసిన, ఎక్స్ ప్లస్లో 1 రాస్తే కాస్ 2 పై మైనస్ కాస్ 0. 2 పై అంటే 1 కాబట్టి మైనస్ 1 బై 2 పై 1 మైనస్ 1 టోటల్ 0 అంటే b1 ఏమవుతుందంటే టోటల్ 0. దేర్ ఫోర్ 1 ఇంప్లైస్ f of x ఈక్వల్ టు, f of x అంటే మన దగ్గర కాస్ పై ఎక్స్,
కాస్ పై ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా b1 రాస్తాం ఫస్ట్, b1 సైన్ పై ఎక్స్. చూడండి, b1 సైన్ పై ఎక్స్ n ఈక్వల్ టు 1 కాబట్టి, ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు ఈవెన్ దగ్గర మనకు వస్తుంది 2, 4, 6 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ bn సైన్ n పై ఎక్స్. b1 అంటే మనకు వచ్చిన వాల్యూ 0 ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 2, 4, 6 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ bn ప్లేస్లో 4n బై పై ఇంటూ n స్క్వేర్ మైనస్ 1 ఇంటూ సైన్ n పై ఎక్స్. దీని ప్లేస్లో మీకు ఇష్టమైతే 4 బై పై బయట రాద్దాం. 4 బై పై బయట రాస్తే n ఈక్వల్ టు 2, 4, 6 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ సైన్ n పై ఎక్స్ బై n స్క్వేర్ మైనస్ 1. n ఈక్వల్ టు 2 తీసుకో, 2 పై ఎక్స్ సైన్ 2 పై ఎక్స్ బై 3. n ఈక్వల్ టు అట్లా తీసుకుంటా పోతే దిస్ ఈజ్ ఎంప్లాయిస్. డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే వాడు ప్రూవ్ చేయమన్న ఆన్సర్ రాసుకోండి. వాడు ప్రూవ్ చేయమన్న ఆన్సర్ ఎంత, కాస్ పై ఎక్స్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఈక్వల్ కాస్ పై ఎక్స్ ఈక్వల్ టు 8 బై పై సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ n బై 4n స్క్వేర్ మైనస్ 1 సైన్ n పై ఎక్స్ 2n పై ఎక్స్. వాడు ప్రూవ్ చేయమన్న కండిషన్ ఇది. కొన్ని ప్రాబ్లమ్స్ వర్క్ ఇస్తున్నాను నేను మీకు దీంట్లో, అవి చేయండి మీరు. ఇంకా నేను కొన్ని చెప్తాను, ఆల్రెడీ ఇంతకుముందు చేసాం ఈ మోడల్. నెంబర్ 2, ఫైండ్ ద హాఫ్ రేంజ్ sine series of f of x equal to x minus 1 whole square in 0, 1. దీనికి ఆన్సర్ రాస్తున్నా. ఓన్లీ ఇక్కడ bn వస్తుంది, ఇక్కడ l ఈక్వల్ టు 1. bn వచ్చేసరికి మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 4 ఇంటూ మైనస్ 1 పవర్ n మైనస్ 1 బై n క్యూబ్ పై క్యూబ్ ప్లస్ 2 బై n పై. ఇది తెచ్చి ఆన్సర్లో రాయండి రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్లో. నెక్స్ట్, ఫైండ్ ద హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ పార్ట్లో ఈ రెండు కలిపి చేసాం. ఈ రెండు కలిపి an, a0, bn కలిపితే ఫోరియర్ సిరీస్. ఇక్కడికి వచ్చేసరికి సపరేట్ చేసి మనకి ఇదొక ప్రాబ్లం, ఇదొక ప్రాబ్లం, 2 ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ అన్నీ కలిపి ఒక ప్రాబ్లమే. కొసైన్ సిరీస్ ఫర్ f ఆఫ్ x ఈక్వల్ టు x minus 1 whole square in 0, l. ఇక్కడ కూడా 1, 0, 1. ఇక్కడ కూడా l ఈక్వల్ టు 1, a0 ఈక్వల్ టు వచ్చేసరికి 2 బై 3, an ఈక్వల్ టు 4 బై n స్క్వేర్ 5 n స్క్వేర్ పై స్క్వేర్. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సరు x minus 1 whole square ఈక్వల్ టు 1 బై 3 4 by pi square cos pi x by 1 square cos 2 pi x by 2 square cos 3 pi x by 3 square and so on. Put x equal to 0. 1 వస్తుంది, 1 by 3 plus 4 by pi square cos 0 by 1 square cos 0 by 2 square cos 0 by 3 square plus and so on. 1 minus 1 by 3 equal to 4 by pi square 1 by 1 square
1/2² 1/3² అండ్ సో ఆన్. ఇక్కడ మిగిలేదు 2/3 మిగులుతుంది. 2/3 1 - 1/3 = 2/3. 4/π², 1/1² 1/2² 1/3² అండ్ సో ఆన్ తీసుకుంటే చివరిలో మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 2 2's క్యాన్సిల్. π²/6 = 1/2² 1/3² అండ్ సో ఆన్. ఇది ఫైనల్ ఆన్సర్. ఈ రెండు లెక్కలు మీరు చేయండి. ఇంకో లెక్క కూడా ఇస్తున్నాను. నెంబర్ 4, ఫైండ్ ద ఫోరియర్ సైన్ సిరీస్. ఫోరియర్ సైన్ సిరీస్ for f of x = 2x - x² in 0 less than x less than 3 and f of x plus 3 = f of x. Here L = 3. సైన్ కాబట్టి బిఎన్ వస్తుంది. నేను బిఎన్ అంటే ఇంత రాస్తున్నాను. బిఎన్ = 6 × -1/n/n π plus 6/n³ π³ 1 - -1/n. ఈ బిఎన్ = 6/nπ. ఇది ఎప్పుడు n ఈజ్ ఈవెన్. -1/nπ ప్లస్ 12/n³ π³. ఇది ఇఫ్ n ఈజ్ ఆడ్. ఈ 3 ప్రాబ్లమ్స్ మీరు కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం చెప్తాను.